ఇవే ఇలాంటి మాటలు అంటేనే రాజకీయంగా మహిళలు ఒక మెట్టు అలా వెనక్కెళ్తారు అనే ఒక థింకింగ్ తో ముందుకెళ్లే వీళ్ళకి మీకు సంస్కారం అనే పాయింట్ అసలు అర్థం కాదు. ఏం కేవలం మేము కూడా మీకు అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్పాలని చూస్తాం. గత ప్రభుత్వంలో మనం చూస్తే వా భారతిరెడ్డి గారి పైన ఏదో సోషల్ మీడియాలో చిన్న మాట ఏదో అన్నారు సార్ ఆవిడ అంతే. అవును. వెంటనే వాసిరెడ్డి పద్మ గారు రియాక్ట్ అయిపోయారు, హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అయిపోయారు, హఠాహుటిన వెంటాడు వేటాడు మరి అట్లాంటి అకౌంట్స్ అన్నిటినీ వీళ్ళు అరెస్ట్ చేశారు. అంటే ఆవిడొక్కరే మహిళా మూర్తి అయినట్టు, ఆవిడకొట్టే ఆత్మగౌరవం ఉన్నట్టు, ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలు ఉన్నట్టు ఆ రోజు వీళ్ళు తీసుకొని వెళ్ళారు. ఆ ప్రొజెక్షన్ అలా ఉంది. అంటే మిగతా మహిళలు కాదు, ఓకే మిగతా మహిళలు కూడా పక్కన పెడతాం, నీ చెల్లి గురించి మీ భారతిరెడ్డి గారికి అతి సన్నిహితులైన వర్రారెడ్డి గారు ఆమె పుట్టుకని క్వశ్చన్ చేస్తూ ఆవిడని ఆవిడ తల్లి గారు విజయమ్మ గారిని కూడా చాలా నీచాతి నీచంగా, మనం కూడా అనలేం అట్లాంటి మాటలు, తన సొంత క్యారెక్టర్ చేత ఎందుకంటే అనిపించింది. మనకు ఆ సో సంస్కారం ఉంది కాబట్టి నాకు ఆ బయట కూడా ప్లే చేయాలనిపించలేదు, అందుకే మ్యూట్లోనే అతను విజువల్ ప్లే చేశా. అంటే సొంత చెల్లిపైనే నీ సోషల్ మీడియా వింగే అన్ని మాటలు అంటుంటే ఇంకొకరైతే ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మా ఇళ్లలో ఎవరన్నా అంటే మేము ఎలా రియాక్ట్ అవుతాం, కానీ ఆయన అలా రియాక్ట్ అవ్వకుండా ఆయన ఇప్పటికి కూడా ఏమంటున్నారు, ఒక రాజకీయం చేస్తున్నామంటే ఒక కుటుంబంలో ఒకరే రావాలి, ఇద్దరు ఎలా వస్తారు? వస్తే ఇలాంటివి జరుగుతాయి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు మాయలో ఉన్నారు, ఇలా ఆమె పసుపు చీర కట్టుకొని వస్తే ఆ పార్టీ కోసం కట్టుకొని వచ్చారు. ఈయననే ఇలా మాట్లాడుతుంటే ఇది చేయించింది కూడా ఈయన అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇటువంటివన్నీ మనం గమనిస్తున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు ఇలాంటి ప్రవర్తన, అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ప్రవర్తన. అంటే ఎక్కడ కూడా నీకు మహిళల పట్ల ఒక 1%, ఒక 1% అన్న నువ్వు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటావేమో, నీ వాళ్ళకి సంస్కారం నేర్పిస్తావేమో అంటే అలాంటిది ఉంటూనే ఉండదు. ఆయన ఇంతవరకు ఎవరినైనా మహిళల్ని దూషించిన వాళ్ళను, లేదంటే మహిళలతో వేరే తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళకు ఎక్కడ కూడా ఒక చిన్నపాటి ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని లేదు, క్రమశిక్షణ ఒక్క పెట్టి కూడా మనం వారించిన గమనించాం. సందర్భం ఒక్కట్లేదు. అసలు ఉండదు కూడా. డోర్ డెలివరీ చేసిన వాళ్ళకే శాలువాలు కప్పుతున్నాడు అంటే అతని దగ్గర మేము సంస్కారం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మా బాధ ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఉన్నప్పుడు నువ్వు అమరావతి కోసం ఫైట్ చేసిన రైతులు, నీకు చాలా ప్రేమ ఏపీ ప్రజలంటే, అందులో అమరావతి కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్ గా నువ్వు ప్రకటించుకొని ఉన్నావు. అటువంటిది అమరావతి రైతుల్ని నీ సాక్షి ఛానల్ ద్వారా అంత నీచాతి నీచంగా వాళ్ళని ఒక వేశ్యలుగా చిత్రీకరించి మాట్లాడుతుంటే ఒక్క సింగిల్ స్టేట్మెంట్ ఏ విధంగా నిన్ను ఈ రాష్ట్ర మహిళలు గుర్తు పెట్టుకుంటారు, ఫ్యూచర్ లో ఏ విధంగా నువ్వు వచ్చి ఓటు అడగగలుగుతావు? ఈ రోజు మర్చిపోతారు, ఎలా ఎలా అనుకుంటాం? మా మైండ్లలో ఖచ్చితంగా పడిపోయింది. మాకే ఇంత ఆవేదన ఉందంటే అక్కడ అమరావతి రైతులుగా ఉంటూ అక్కడ మహిళలు ఎంతో ఫైట్ చేశారు, వాళ్ళని ఒక వేషలుగా చిత్రీకరిస్తే వాళ్ళు ఎలా మర్చిపోతారు? సో ఇంతవరకు చిన్నపాటి ఇంకా దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకా సమర్థించే మాటలే మాట్లాడుతున్నాం. ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారి పైన మాటలు, ఆవిడ ఎక్కడైనా ఒక్క ఒక్క విధంగా అయినా మీ గురించి పర్సనల్ గా మాట్లాడింది? అవినీతిలో మీరు పిహెచ్డి చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అది ఒక రాజకీయ విమర్శ. నేనైనా మీరైనా ఎవరైనా చేయాల్సిన విమర్శ. దాంట్లో తప్పు ఎక్కడుంది? ఇక్కడ నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా అంటే ఆవిడ అదే చేసిన అదే తప్పుని మాట మాట్లాడు. ఇంకొక ఇంకొక మేల్ పొలిటీషియన్ ఎవరన్నా అనుంటే ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఉండదు. ఆమె మహిళ కాబట్టి, అంటే ఎంత ఎంత దారుణమైన, ఎంత నాకు అంటే ఎంత ఆటవికంగా ఆలోచనలు ఉన్నాయండి వీళ్ళవి. అప్పుడు కూడా ఇలా లేరేమో నాకు తెలిసి. లేదు లేదు సార్, వీళ్ళ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఎవరైనా బలంగా వాయిస్లు వినిపిస్తాయో, అది రాజకీయంగా మహిళలు ఎవరైతే బలంగా మాట్లాడుతున్నారో వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి ఒక మెట్టు వాళ్ళ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని ఇలా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా, విపరీతమైన ట్రోల్, జ్యోత్స్నాక్క గారిని కానీ మమ్మల్ని కానీ చాలా చాలా నీచాతి నీచంగా. ఒకసారి మా కామెంట్ సెక్షన్ చూస్తే ఎందుకు ఎందుకు వీళ్ళు భరిస్తున్నారు బతుకుతున్నారు అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు మా ఫ్యామిలీ సర్కిల్ లోకి వెళ్ళినప్పుడు ఈ కామెంట్ సెక్షన్స్ ని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించుకొని ఏంటి ఇలా ఎంత జరుగుతుంది, అవసరం ఆ పాపని పంపడం, ఇలాంటి వాటికి మేము భయపడాల్సిన స్థితి వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏమైతే ఒక మెట్టు వెనక్కి వెళ్తాం. సో అలా వీళ్ళు మమ్మల్ని మానసికంగా వీక్ చేయడం, ఇది పెద్ద దెబ్బ సార్, మీరు అనుకుంటారేమో కానీ ఒకేటి కొట్ట అంత పెద్ద దెబ్బ ఉండదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నథింగ్ మహిళలు అండి, చాలా కాదు. కుంగిపోతారు. మీరు చెప్పండి కీర్తన గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు మాట్లాడుతున్నారు, జనసేన కోసం మాట్లాడుతున్నారు, పాటుపడుతున్నారు. అధికారంలోకి రావడానికి మీరు, జ్యోత్స్న గారు ఇలాంటి వాళ్ళు, మీరు ఎంతోమంది మహిళా సైనికుల్లాగా నాయకుల్లా పనిచేశారు. మీరేమన్నా ఒక అడుగు వెనక్కి వేస్తారా ఈ కుక్కలు, అంటే ఈ పందులు వీళ్ళు మాట్లాడే నీచపు మాటలకి? నేను జనరల్గా ఇలాంటి పదాలు వాడను, కానీ మీరు వెనక్కి వేస్తారా ఒక అడుగు చెప్పండి నాకు మేము ఆ వేరుగా. స్టేజ్ దాటి వచ్చేసాం జ్యోత్స్న సార్. గారు, అంటే ఆ స్టేజ్ జ్యోత్స్న గారు దాటి మీరు ఎప్పుడైనా మెచ్యూర్డ్ స్టేజ్. ఒక అడుగు కాదు ఒక వేలన్నా వెనక్కి కదిపారా మీరు? నేను ఒకటి చెప్తాను రిషి గారు, మీరు ఆ మాట అడిగారు, కీర్తన సమయమైనా నేను కొంచెం తీసుకుంటా ఇందులో. ఆ, వాళ్ళు అన్నా కొద్దీ మాలో ఉన్న డిటర్మినేషన్ ఇంకా పెరుగుతుంది. yes. ఎందుకో చెప్తాను వినండి. మహిళ అనేటువంటిది ఒక శక్తి అండి. మహిళలకు ఉన్నటువంటి ఆ ఫిజికల్ ఎండ్యూరెన్స్ కానీ లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ కానీ వాస్తవానికి కూడా అదర్ జెండర్ కు ఉండదు రిషి గారు. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఆ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. అరే మేము అంటే
ఐ డోంట్ నో దీస్ ఇడియట్స్ హౌ దే టాక్, కానీ ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ రిషి గారు, కానీ నేను ఒక విషయం చెప్తానండి. ఒక మహిళకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అని అంటే, బ్రహ్మదేవుడు ఎలా అయితే సృష్టిని సృష్టిస్తాడో మహిళ అలా ఒక ప్రాణానికి ప్రాణం పోస్తుందండి. అంత శక్తి ఉన్నటువంటి ఒక 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 హ్యూమన్ బీయింగ్ మహిళ. అలాంటి మహిళను పట్టుకొని వీళ్ళేదో పిచ్చి కుక్కలాగా వీళ్ళు వచ్చి వాగితే భయపడేదా? అదే కదా, అదే ఆ మెసేజ్ ఇవ్వడానికి అడిగాను. భయపడము మేము, ఇంకా 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 ఎక్కువ ఇంకా ఎక్కువ ప్రజల కోసం మాట్లాడతాం. రిషి గారు, భయపడే బ్లడ్ మహిళది ఏ రోజున ఉండదు. ఎక్కడైనా సరే, ఏ ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, మహిళలు ఎవరైనా ఇలాంటి రకంగా కించపరిస్తే మాత్రం రైట్, ఎలా అంటే చెప్పు దెబ్బ కొట్టి మరి ఇంకా ముందరికి వెళ్తారు. వాళ్ళ అన్నదానికి ప్రతి దానికి కూడా మీరు గమనించండి, ఇంకా స్ట్రాంగ్ గా మహిళా నాయకత్వం బయటకు వస్తుంది చూడండి. ఇంకా ఎక్కువగా మహిళలు రాజకీయాల్లోకి వస్తారు. వీళ్ళందరికీ మూతోడు జవాబు మహిళలే ఇస్తారు చూడండి. కీర్తన గారు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఒకటేంటంటే ఆ స్టేజ్ దాటి ఇప్పుడు మేము వచ్చేసాం కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన మమ్మల్ని ఇంపాక్ట్ చేయదు. కానీ రాబో రోజుల్లో రావాలనుకుంటున్న మహిళల పైన వీళ్ళు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనం